రికార్డింగ్ ఆన్ చేశాను. సో, ఇవాళ వచ్చేసరికి ఏందంటే, మనము లాస్ట్ టైమ్ పవర్ బిఐ లోపల పవర్ క్వెరీని దాని యొక్క ట్రాన్స్‌ఫర్మేషన్స్ ఆప్షన్స్ అన్నీ చూసాము. యాక్చువల్లీ సేమ్ ఆప్షన్స్ మనకు ఎక్సెల్‌లో గూడా ఉంది. కానీ ఇది చాలా మందికి తెలీదు. సో, అది మనం ఇందులో ఎలా ఉందని చూద్దాము. ఇంకొకటి పవర్ క్వెరీ వచ్చేసరికి అంటే ఎక్సెల్‌లో పవర్ క్వెరీ వచ్చేసరికి 2016 తర్వాత 16 వెర్షన్ తర్వాత వెర్షన్స్‌లో మాత్రమే ఈ పవర్ క్వెరీ అనేది అవైలబుల్‌లో ఉంది. పవర్ పివట్ వచ్చేసరికి మోస్ట్‌లీ 2013 ముందు నుంచి కూడా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూసారనుకోండి నాకు పవర్ పివట్ అని చూపిస్తుంది. అదే విధంగా మీకు చూపించకపోతే చెప్తా ఎలా యాడ్ చేసుకోవాలని. సో, అదే విధంగా పవర్ క్వెరీ కూడా 2016 నుంచే ఇన్‌బిల్ట్‌గా వస్తుంది. లేదు అంటే మీరు 2010 లేదా 13 వెర్షన్ ఉందనుకోండి. సెపరేట్‌గా ఒక యాడ్ ఇన్ వచ్చి డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా చేసుకున్నప్పుడు ఇప్పుడు ఇక్కడ ఎలా పవర్ పివట్ ఒక టాబ్ క్రియేట్ అయిందో అదే విధంగా ఇంకో టాబ్ క్రియేట్ అవుతుంది. పవర్ క్వెరీ అని చెప్పేసి. అలా యూజ్ చేసుకోవచ్చు. సో, మీ వెర్షన్ చూసుకోవాలనుకుంటే ఎక్సెల్ ఉన్నప్పుడు ఫైల్ క్లిక్ చేసి అకౌంట్ అని ఉంటుంది ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో. అది క్లిక్ చేశారనుకోండి ఇక్కడ చూపిస్తుంది మీకు. ఏం వెర్షన్ అని చూపిస్తుంది. నాకు ప్రస్తుతం చూసారంటే 2021 చూపిస్తుంది. అదే విధంగా మీకు 2013, 16 ఆ విధంగా చూపిస్తుంది. 16 అయితే 16 తర్వాత వచ్చిన వెర్షన్స్‌లో ఇన్‌బిల్ట్‌గానే ఇది అవైలబుల్ ఉంది. సో, ఇప్పుడు ఇందులో ఎలా ఉందని చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఎక్సెల్‌లోనే ఉన్నాను. పవర్ బిఐ ఓపెన్ చేయలేదు. సో, ఎక్సెల్ ఉన్నప్పుడు ఇక్కడ పైన మనకు టాబ్స్ ఉన్నాయి కదా! ఫైల్ హోమ్ లాగా. అదే విధంగా డేటా అనే టాబ్ ఉంది. దీన్ని క్లిక్ చేశారనుకోండి. మీకు ఇక్కడ గెట్ డేటా అని ఒక ఆప్షన్ వస్తుంది. ఇక్కడ ఒక గ్రూప్ ఉంది. గెట్ అండ్ ట్రాన్స్‌ఫార్మ్ డేటా అని చెప్పేసి. ఈ గ్రూప్ లోపల ఈ ఇక్కడ ఉండే ఆప్షన్స్ అన్నీ మనకు యాక్చువల్లీ పవర్ క్వెరీ రిలేటెడ్ ఆప్షన్స్ అన్నమాట. రైట్ సైడ్ క్వెరీస్ రిలేటెడ్ ఉంటుంది. సో, ఇందులో గెట్ అండ్ ట్రాన్స్‌ఫార్మ్‌లో ఆల్రెడీ ఇక్కడ వచ్చేసరికి ఫ్రమ్ టెక్స్ట్, ఫ్రమ్ వెబ్, ఫ్రమ్ టేబుల్ అనేసి కొన్ని ఆప్షన్స్ ఉంది. ఒక వితిన్ షీట్‌లో ఆ ఫైల్‌లోనే చేసేటప్పుడు ఇవన్నీ యూజ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే గెట్ డేటా అని క్లిక్ చేశారనుకోండి. మనం ఇంతకుముందు పవర్ బిఐలో చూసుంటాం. సోర్స్ ఫైల్ అనేసి ఉంటుంది. అలా అందులో అదర్ సోర్సెస్ అనేసి అన్ని ట్రై చేసి ఉంటాం. అదే విధంగా ఇప్పుడు ఇందులో గెట్ డేటా వెళ్లారనుకోండి. ఫ్రమ్ ఫైల్ ఎళ్లారనుకోండి. ఫ్రమ్ ఎక్సెల్, ఫ్రమ్ టెక్స్ట్, ఫ్రమ్ పీడీఎఫ్ అదే విధంగా ఈ విధంగా చాలా ఆప్షన్స్ అవైలబుల్ ఉంటుంది. అంటే వేరే సోర్స్ నుంచి తీసుకొచ్చేటప్పుడు. ఫ్రమ్ సోర్స్ అన్నప్పుడు ఫ్రమ్ వెబ్ ఉంటుంది. ఈ విధంగా ఆప్షన్స్ ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ కావాల్సింది ఎక్సెలే కాబట్టి ఇందులో వెళ్ళొచ్చు. అంటే సపోజ్ ఇప్పుడు మీరు వేరే ఒక ఎక్సెల్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ కంట్రోల్ ఎన్ ప్రెస్ చేస్తున్నాను. కొత్త కొత్త వర్క్ బుక్ ఓపెన్ చేసుకున్నాను. ఇక్కడ నుంచి కూడా మనకు డేటా క్లిక్ చేసి, గెట్ డేటా క్లిక్ చేసి, ఫ్రమ్ ఫైల్ అని చెప్పి, ఫ్రమ్ ఎక్సెల్ అని చెప్పాననుకోండి. నేను బుక్ 1లో ఉన్నాను. మీరు చూసారంటే గెట్ డేటా అని చెప్పేసి ఫర్ ఎగ్జాంపుల్ డేట్ ట్రాన్స్‌ఫర్మేషన్ అనుకోండి. ఇది క్లిక్ చేసి ఇంపోర్ట్ అని క్లిక్ చేశాననుకోండి. దీని తర్వాత వచ్చే స్టెప్స్ అన్నీ మీకు ఆల్రెడీ పవర్ బిఐలో ఎలా వస్తుందో అదే విధంగానే వస్తుంది. ఈ ఈ ఆప్షన్స్ మనకు తెలియడం మా తెలుసుకోవాల్సి ఉంటుంది అంతే. ఇప్పుడు మీరు చూసారనుకుంటే ఆల్‌మోస్ట్ పవర్ బిఐలో మనం షీట్ సెలెక్ట్ చేసామో ఆ విధంగా ఉంటుంది. ఇక్కడ షీట్స్ ఉన్నాయి. అదే షీట్స్ లోపల టేబుల్స్. ఇది సెలెక్ట్ చేసుకొని కానీ అందులో వచ్చి మనకు టిక్ మార్క్ ఉండేది. ఇక్కడ జస్ట్ సెలెక్ట్ చేస్తే సరిపోతుంది. సెలెక్ట్ చేసుకొని ట్రాన్స్‌ఫార్మ్ డేటా లేదంటే లోడ్ డేటా సో, మన అవసరం బట్టి చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్‌ఫార్మ్ డేటా క్లిక్ చేస్తున్నాను అనుకోండి. మీకు ఇప్పుడు ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది సెపరేట్‌గా. ఈ విండో చూసారనుకోండి ఎగ్జాక్ట్ పవర్ బిఐలో ఎలా ఉందో ఎగ్జాక్ట్ అలాగే ఉంటుంది. ఏం చేంజెస్ ఉండదు. ఇది చూసారనుకోండి సేమ్ క్లోజ్ కాకపోతే అందులో క్లోజ్ అండ్ అప్లై కొన్ని చేంజెస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అందులో క్లోజ్ అండ్ అప్లై ఉంటుంది. ఇక్కడ క్లోజ్ అండ్ లోడ్ ఉంటుంది. ఈ ఆప్షన్ ఎలా వర్క్ అవుతుంది. ఇది కొంచెం డిఫరెంట్ వర్క్ అవుతుంది. ఎక్సెల్‌లో వచ్చేసరికి అది చెప్తాను ఎట్లా అనేసి. సో, మిగిలిన వరకు మీరు చూసారనుకోండి ఆల్‌మోస్ట్ అన్ని ఆప్షన్స్ సేమ్ అందులో ఉన్నట్టుగానే ఉంటుంది. కీప్ రోస్, రిమూవ్ రోస్, లెఫ్ట్ సైడ్‌లో క్వెరీస్, మిడిల్‌లో మనకు కావాల్సిన టేబుల్, రైట్ సైడ్‌లో క్వెరీ సెట్టింగ్స్, దానికి రిలేటెడ్ స్టెప్స్, హోమ్, ట్రాన్స్‌ఫార్మ్, యాడ్ కాలమ్, వ్యూ మేబీ ఎక్స్‌ట్రా 2, 3 టాబ్స్ ఉండొచ్చేమో గానీ మాక్సిమం
ఇప్పుడు ట్రాన్స్ఫార్మ్‌లో అక్కడ ఉండే సేమ్ ఆప్షన్స్ ఇక్కడ కూడా ఉంటుందన్నమాట. డేట్, టైమ్, ఎక్స్ట్రాక్ట్, స్ప్లిట్ కాలమ్ మీకు ఎగ్జాక్ట్‌గా సేమ్ దానిలో ఉన్నట్టు ఉంటుంది. ఇదొకటి మాత్రం చేంజెస్ ఉంటుంది. అంటే క్లోజ్ అండ్ లోడ్ మాత్రం డిఫరెంట్‌గా ఉంటుంది అంతే. సో, మనకి ఎక్సెల్ లోపల కూడా ఈ విధంగా పవర్ క్వెరీ అవైలబుల్ ఉందన్నమాట. సో, ప్రస్తుతం ఒకటి చేద్దాము. ఆహ్, నేనొచ్చేసరికి మీకు సేమ్ ఎక్సెల్ ఫైల్‌లో నుంచి సేమ్ వర్క్ బుక్‌లో చేస్తాను. మీకు చూడడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు మనం ఒకటి చేసాము. ఏందిది డిపార్ట్‌మెంట్ పొజిషన్‌ని సెపరేట్ చేసాము. అండ్ యూనిక్ కోడ్ అంటే ఎంప్లాయీ కోడ్ తీసుకొచ్చాము. ప్లస్ ఫుల్ నేమ్‌ని కూడా ఫస్ట్, మిడిల్, లాస్ట్ నేమ్ చేసి ఉంటాం కదా! అదే ఇది ఇందులో చేస్తున్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇదే ఫైల్‌లో జస్ట్ ఇక్కడ పక్కన చేస్తాను అంతే. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ డేటా ఉంది. ఇది ఆల్రెడీ టేబుల్ ఫార్మాట్‌లో ఉంది. టేబుల్ డిజైన్‌లో ఉంది. ఇంకా చూసారంటే. టీ ఎంప్లాయీస్ అని ఒక టేబుల్ షీట్‌లో ఉంది. డైరెక్ట్‌లీ టేబుల్ ఉంది కాబట్టి మనం ఇక్కడ డేటాలో వెళ్లి డైరెక్టెడ్ ఫ్రమ్ టేబుల్ అని చెప్పొచ్చు. కానీ దీని లోపల క్లిక్ చేసుకొని టేబుల్ అని క్లిక్ చేయాల్సి ఉంటుంది. మీరు వేరే ఫైల్‌లో ఉన్నప్పుడు ఇది వర్క్ బుక్ యూజ్ చేయండి. సేమ్ ఫైల్ ఉన్నప్పుడు ఫ్రమ్ టేబుల్ దాని మీద క్లిక్ చేసి టేబుల్. ఆర్ రేంజ్ అంటే టేబుల్ ఫార్మాట్‌లో లేనప్పుడు. సో, ఈ ఆప్షన్ వచ్చేసరికి టేబుల్ ఫార్మాట్ ఉన్నా లేకపోయినా గాని తీసుకుంటుంది. నేను ఫ్రమ్ టేబుల్ అని క్లిక్ చేస్తున్నాను. డైరెక్ట్‌గా క్వెరీ ఎడిటర్ ఓపెన్ అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు దానికి మనకు సోర్స్ ఆప్షన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ సేమ్ ఫైల్‌లో ఉంది కాబట్టి అవసరం లేదు. డైరెక్ట్‌గా తీసుకుంటుంది. అది కాక టేబుల్ ఫార్మాట్ కదా! సో, ఇంకా హెడర్స్ కూడా ఏం అవసరం ఉండదు. సో, ఈ విధంగా డైరెక్ట్‌గా కొరియేటర్ ఓపెన్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి సేమ్ అదే ఆప్షన్స్‌ని ఇక్కడ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నాకు స్ప్లిట్ చేయాలనుకోండి. డిపార్ట్మెంట్ అండ్ పొజిషన్ జస్ట్ ఈ కాలమ్ సెలెక్ట్ చేసుకొని స్ప్లిట్ బై కాలమ్ బై డీలిమిటర్ నాకు స్ప్లిట్ చేయాల్సింది సేల్స్ తర్వాత స్పేస్ ఫార్వర్డ్ స్లాష్ స్పేస్. ఆల్రెడీ ఫార్వర్డ్ స్లాష్ తీసుకుంది. కానీ మనకు దానికి ముందు స్పేస్ కూడా ఉంది కాబట్టి అది కూడా తీసుకుంటున్నాను. ఓకే ఇస్తున్నాను. సో, నాకు ఇప్పుడు 2 కాలమ్‌గా డివైడ్ అయింది. ఒకటొచ్చేసరికి డిపార్ట్మెంట్. ఇంకోటొచ్చేసరికి పొజిషన్. నెక్స్ట్ నాకు ఇందులో నుంచి జస్ట్ నంబర్స్ మాత్రం కావాలి. సో, దానికి మనం ఇంతకుముందు చేసినట్టుగా స్ప్లిట్ కాలమ్‌లోనే ఫస్ట్ లెటర్స్ ఉంది కాబట్టి నాన్ డిజిట్ టు డిజిట్ అని ఇస్తాను. సో, డిజిట్ సెపరేట్ వచ్చేసింది. ఈ కాలమ్ వచ్చి మళ్ళీ స్ప్లిట్ కాలమ్‌లో వెళ్లి ఈసారి నంబర్స్ స్టార్టింగ్‌లో ఉంది కాబట్టి డిజిట్, నాన్ డిజిట్ అని ఇచ్చాననుకోండి. డిజిట్, నాన్ డిజిట్ సెపరేట్ అయిపోతుంది. ఇప్పుడు నాకు ఈ 2 కాలమ్స్ అవసరం లేదు కాబట్టి కంట్రోల్ ఏ ఇచ్చి ఈ 2 నాకు వద్దనుకున్న కాలమ్ మాత్రం సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ రిమూవ్ అదర్ కాలమ్స్. ఇది వచ్చేసరికి ఎంప్లాయీ కోడ్. ఇప్పుడు నేమ్‌లో వచ్చేసరికి మనకు ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అంటే ఫస్ట్, మిడిల్, లాస్ట్ నేమ్ కావాలి. దానికి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది సెలెక్ట్ చేసుకొని స్ప్లిట్ బై కాలమ్‌లో వెళ్లి బై డీలిమిటర్ వెళ్తున్నాను. ఇందులో వెళ్లి రైట్ మోస్ట్ డీలిమిటర్ అని ఇస్తున్నాను. సో, ఫస్ట్ నేను లాస్ట్ నేమ్ తీసుకుంటాను. ఆల్రెడీ స్పేస్ అనే డీలిమిటర్ తీసుకుంది. అండ్ స్ప్లిట్ అట్ రైట్ మోస్ట్ డీలిమిటర్ అని ఇచ్చేసి ఓకే ఇస్తున్నాను. సో, ఇది వచ్చేసరికి లాస్ట్ నేమ్. నెక్స్ట్ దీంట్లో మళ్ళీ స్ప్లిట్ బై కాలమ్‌లో వెళ్లి బై డీలిమిటర్ వెళ్ళేసి లెఫ్ట్ మోస్ట్ డీలిమిటర్ అని ఇచ్చేద్దాం. ఇవి ఏది ఇచ్చినా వర్క్ అవుతుంది. కానీ జస్ట్ లెఫ్ట్ మోస్ట్ తీసుకోండి. ఓకే ఇచ్చేసాను. సో, ఇప్పుడు నాకు ఇది ఫస్ట్ నేమ్. ఇది మిడిల్ నేమ్. కావాలంటే ఈ మూడిటిని ట్రాన్స్‌ఫార్మ్‌లో వెళ్లి ఫార్మాట్‌లో వెళ్లి క్యాపిటలైజ్ ఇచ్చి కూడా ఇచ్చేస్తాను. సో, ఇప్పుడు నాకు డిపార్ట్మెంట్, పొజిషన్, ఎంప్లాయీ కోడ్, ఫస్ట్, మిడిల్, లాస్ట్ నేమ్ కూడా వచ్చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ కోడ్ కావాలంటే వెళ్లి ఫార్మాట్‌లో వెళ్లి యాడ్ ప్రిఫిక్స్ అని ఇచ్చేసి ఈఎంపీ హైఫన్ పెడుతున్నాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే. సో, ఈ విధంగా క్రియేట్ చేసుకున్నా. సో, ఇది నా డేటా అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో, నాకొచ్చిన రా డేటా నుంచి నాకు కావాల్సిన విధంగా ఈ విధంగా ట్రాన్స్‌ఫర్మేషన్ చేసుకున్నాను.
సో, మనము పవర్ బిఐలో వచ్చేసరికి హోమ్ టాబ్ వెళ్లి క్లోజ్ అండ్ అప్లై చేస్తాము. కానీ ఇందులో వచ్చేసరికి క్లోజ్ అండ్ లోడ్ అని ఒక ఆప్షన్ ఉంది. ఇంకోటి లోడ్ 2 అని ఉంది. క్లోజ్ అండ్ లోడ్ ఇచ్చారనుకోండి డైరెక్ట్‌గా అది ఏమవుతుంది ఒక టేబుల్‌గా లోడ్ అవుతుంది. అదే లోడ్ 2 అనుకోండి మీకు ఇంకా చాలా ఆప్షన్స్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నేను లోడ్ చేసి చూపిస్తాను. లోడ్ అనుకోండి డైరెక్ట్‌గా ఒక కొత్త షీట్ వెళ్లి ఈ విధంగా లోడ్ అయిపోతుంది. మీరు చూడొచ్చు. ఒక టీ ఎంప్లాయీస్ అని ఒక షీట్ క్రియేట్ అయింది. దానికి తగ్గట్టుగా ఇవన్నీ క్రియేట్ అయింది. పక్కన రైట్ సైడ్‌లో చూసారంటే క్వెరీస్ అండ్ కనెక్షన్ అని చెప్పి ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అయ్యి, ఇందులో మనం చూసుకోవచ్చు కావాలంటే. లేదంటే లేదంటే క్లోజ్ చేయొచ్చు ఇది వద్దనుకున్నా గూడా. ఎప్పుడైనా చూడాలనుకున్నా గూడా డేటాలో వెళ్లి క్వెరీస్ అండ్ కనెక్షన్స్ ఇచ్చారనుకోండి మీకు ఇక్కడ వస్తుంది రైట్ సైడ్‌లో. నేను ఇప్పుడు ఎక్సెల్ లోపలనే ఈ ట్రాన్స్‌ఫర్మేషన్స్ చేశానన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నాకిలా టేబుల్‌గా వద్దు అనుకుంటే నాకు ఇంకొక ఆప్షన్ గూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మళ్ళా ఓపెన్ చేయడానికి క్వెరీస్ అండ్ కనెక్షన్స్‌లో ఇక్కడ డైరెక్ట్‌గా మీరు ఓకే. ఇందులో ఉన్నప్పుడే మీకు పైన చూసారనుకోండి క్వెరీ అని ఒకటుంది. దాని మీద క్లిక్ చేశారనుకోండి, ఇందులో వెళ్లి ఎడిట్ అని ఆప్షన్ ఉంది. మనకి ఇంతకుముందు పవర్ బిఐలో ట్రాన్స్‌ఫార్మ్ డేటా అని ఉండేది. ఇందులో ఎడిట్ అని ఉంది. కానీ ఆల్‌మోస్ట్ కానీ సింబల్ మాత్రం సేమ్. పెన్సిల్ సింబల్‌లో ఉంది. క్లిక్ చేశారనుకోండి డైరెక్ట్‌గా ఇలా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇందులో వెళ్లి కానీ ఇప్పుడు చూసారనుకోండి మీకు ఆల్రెడీ లోడ్ అయింది కాబట్టి లోడ్ టు అనే ఆప్షన్ రావట్లేదు. కానీ ఇక్కడ రాదు. కానీ అలాంటప్పుడు ఒకవేళ ఫస్ట్ టైమ్ చేసేటప్పుడు మాత్రం అంటే అప్పుడేమి ట్రాన్స్‌ఫర్మేషన్ చేసినారో, ఇంకా లోడ్ చేయలేదనుకోండి, అప్పుడు మీకు లోడ్ టు ఆప్షన్ చూపిస్తుంది. కానీ ఒక్కసారి లోడ్ అయిన తర్వాత చూపించదు. అలాంటప్పుడు ఏం చేయొచ్చంటే ఇగ క్లోజ్ చేస్తాను. డేటాలో వెళ్లి క్వెరీస్ అండ్ కనెక్షన్స్ ఇస్తే ఇక్కడ రైట్ సైడ్‌లో వచ్చింది కదా! ఇందులో మీరు రైట్ క్లిక్ ఇచ్చారనుకోండి, మీకు లోడ్ టు ఆప్షన్ వస్తుంది. నేను లోడ్ టు క్లిక్ చేశాననుకోండి, బై డిఫాల్ట్‌గా అదేమైంది టేబుల్‌లో కా లోడ్ అయిందన్నమాట. అందుకే టేబుల్ ఫార్మాట్‌లో లోడ్ అయింది. కానీ మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చాలా చాలా టేబుల్స్ మనం కంబైన్ చేసి ఉంటాము. మనకు అప్పుడు టేబుల్ అవసరం ఉండదు. మనకు నార్మల్‌గా కంబైన్ చేసేది ఏదైనా ఒక రిపోర్ట్ చేయడం కోసం అవసరం పడుతుంది. అప్పుడు డైరెక్ట్‌గా ఒక పివట్ టేబుల్ గానో, ఒక పివట్ చార్ట్ గానో చేయాల్సుంటుంది. సో, అలాంటప్పుడు టేబుల్ వద్దు అనుకున్నప్పుడు డైరెక్ట్‌గా ఈ విధంగా లోడ్ చేసుకోవచ్చు. డైరెక్ట్‌గా ఒక పివట్ టేబుల్‌గా, ఒక చార్ట్‌గా లోడ్ చేసుకోవచ్చు. లేదు దీన్ని బేస్ చేసి వేరే క్వెరీస్ క్రియేట్ చేయాల్సొస్తే ఓన్లీ క్రియేట్ కనెక్షన్ అని ఇవ్వొచ్చనమాట. నేను ఓన్లీ క్రియేట్ కనెక్షన్ ఇస్తున్నాను చూడండి ఏమవుతుంది. అప్పుడేమవుతుందంటే ఇక్కడ ఏ డేటా లోడ్ కాదు. కానీ జస్ట్ ఒక కనెక్షన్ క్రియేట్ చేసి పెట్టుకుంటుంది. ఓన్లీ క్రియేట్ కనెక్షన్ ఓకే అని ఇస్తున్నాననుకోండి. ద క్వెరీ ఈస్ కనెక్టెడ్ టు ఎ టేబుల్ ఇన్ యువర్ వర్క్ బుక్. లోడింగ్ ద క్వెరీ యాస్ ఎ కనెక్షన్ విల్ డిలీట్ ద టేబుల్. అంటే ఇక్కడ టేబుల్ రాదనమాట. అక్కడ కనెక్షన్ క్రియేట్ చేస్తే. ఓకే ఇస్తున్నాను. ఇప్పుడు టేబుల్ లేదిక్కడ. కానీ కనెక్షన్ ఓన్లీ అని ఉంది. జస్ట్ మీకు ఒక కనెక్షన్ క్రియేట్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. ఇప్పుడు షీట్ డిలీట్ చేసేస్తున్నాను. సో, ఇది డబుల్ క్లిక్ ఓపెన్ చేసి చూస్తారనుకోండి ఇంకా ట్రాన్స్‌ఫర్మేషన్స్ ఉంటుంది. ఇక్కడ మీరు చేసిన అన్ని స్టెప్స్ ఉంటుందిక్కడ. చేంజ్ టైప్, రిమూవ్ కాలమ్స్, స్ప్లిట్ కాలమ్స్ అన్నీ ఏమేమి అన్నీ ఉంటుంది. కానీ ఇవన్నీ ఏందంటే జస్ట్ ఒక కనెక్షన్‌గా క్రియేట్ అయ్యి ఉందన్నమాట. ఇప్పుడు మీరు చూస్తే ఇప్పుడు లోడ్ ఆప్షన్ లేదు ఇందులో. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో షీట్ ఓపెన్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో రైట్ క్లిక్ వెళ్లి మళ్ళీ లోడ్ టు ఇస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ పివట్ టేబుల్ ఇస్తున్నాననుకోండి. ఓకే. డైరెక్ట్‌గా పివట్ టేబుల్ వచ్చేస్తుంది. ఇందులో వెళ్లి డిపార్ట్‌మెంట్ తీసుకొచ్చి రోస్‌లో ఇస్తున్నాను. యాక్చువల్లీ నేనిక్కడ లేఅవుట్ వేరే విధంగా పెట్టాను. నార్మల్‌గా అంటే మీకు ఈ విధంగా ఉంటుంది. కొన్ని చూడడానికి ఇప్పుడు రోస్‌లో డిపార్ట్‌మెంట్ వేశాను. ఇలా మనకు కావాల్సిన విధంగా ఏసుకోవచ్చు యాక్చువల్లీ. ఒక పివట్ టేబుల్ లాగా చేయాల్సొచ్చినప్పుడు ఇప్పుడు నాకు ఇందులో వాల్యూస్ రిలేటెడ్ ఏం లేదు కాబట్టి సో, ప్రస్తుతం చూడడానికి రాదు. బట్ జస్ట్ ఒక పివట్ టేబుల్ కావాలంటే ఇలా పెట్టుకొని డైరెక్ట్ వర్క్ చేసుకోవచ్చనమాట. డేటా లేకుండా, టేబుల్స్ లేకుండా. సో, ఇప్పుడు నేను మళ్ళీ లోడ్ టు ఓన్లీ క్రియేట్ అది చార్ట్ అన్నారనుకోండి. ఓకే ఇస్తున్నాను. కానీ చార్ట్‌కొచ్చేసరికి కంపల్సరీగా పివట్ టేబుల్ కంపల్సరీ అన్నమాట. ఇందులో అంటే చార్ట్ అంటే పివట్ చార్ట్ క్రియేట్ అవుతుంది. కానీ ఒక పివట్ చార్ట్‌కి ఎక్సెల్‌లో వచ్చేసరికి చార్ట్‌తో పాటు పివట్ టేబుల్ ఉండాల్సిందే. పవర్ బిఐలో
టేబుల్‌లో ఏ టేబుల్ అవసరం లేదు. టేబుల్‌లో పివట్ టేబుల్ ఏమి అవసరం లేదు. డైరెక్ట్‌గా మనం చార్ట్ వేయొచ్చు. కానీ ఎక్సెల్ వచ్చేసరికి దానికి ఒక రిఫరెన్స్ ఉండాలన్నమాట. ఆ రిఫరెన్స్ అనేది పివట్ టేబుల్‌గా ఉంటుందన్నమాట. అంటే ఫస్ట్ ఒక టేబుల్ ఫార్మాట్‌లో చేసుకొని దాని మీద బేస్ చేసే చార్ట్ అనేది క్రియేట్ అవుతుంది. సో, అందుకే ఇప్పుడు చార్ట్ అని క్లిక్ చేసినా గాని చూడండి టేబుల్ కూడా వస్తుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫస్ట్ కాల్ చూడండి. ఇప్పుడు ఇందులో వెళ్లి రైట్ క్లిక్ ఇచ్చి ఓన్లీ క్రియేట్ కనెక్షన్ ఇస్తున్నాను. అన్నీ వెళ్ళిపోతది. సో, ఇది కూడా డిలీట్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఏం లేదన్నమాట. అదే ఇప్పుడు నేను రైట్ క్లిక్ వచ్చి లోడ్ టు ఇచ్చేసి చార్ట్ ఇచ్చాననుకోండి. పివట్ టేబుల్ ఆటోమేటిక్‌గా వస్తుంది. చూడండి వెనక పివట్ టేబుల్ ఇది పివట్ చార్ట్ అన్నమాట. మీరు ఇక్కడ ఏమైనా యాడ్ దానికి తగ్గట్టు ఇక్కడ క్రియేట్ అవుతుందన్నమాట. ప్రస్తుతం ప్రాపర్‌గా రాదు. ఇంకా వాల్యూస్ ఏం లేదు కాబట్టి ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా చార్ట్ క్రియేట్ అవుతుంది. దాని వెనకాల టేబుల్ ఉంటుందన్నమాట. మాండేటరీ అన్నమాట. కానీ పవర్ బిఐలో అలా అవసరం లేదు. ఇంకోటేందంటే ఇక్కడ వచ్చే చార్ట్ వచ్చేసరికి ఇంటరాక్టివ్ ఉండదు. ఒక స్టాటిక్ చార్ట్‌గా ఉంటుందన్నమాట. మనకు పవర్ బిఐలో చూసారనుకోండి, మనం ఏదైనా క్లిక్ క్లిక్ చేసామనుకోండి, దానికి తగ్గట్టుగా వేరే చార్ట్స్ కూడా ఫిల్టర్ అవుతా ఉంటుంది. కానీ ఇందులో అవ్వదు. సో, ఆ ఒక ఎక్సెల్ అది ఉండదు. కానీ పవర్ బిఐలో ఇంటరాక్టివ్ చార్ట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. సో, ఆ డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు నాకు చార్ట్ ఒద్దు. ఇందులో వెళ్లి రైట్ క్లిక్, లోడ్ టు, ఓన్లీ క్రియేట్ కనెక్షన్. ఓకే. ఇది ఇది కూడా అవసరం డిలీట్. డిలీట్ చేసేద్దాం ఇది. ఫర్ ఎగ్జాంపుల్ టేబుల్ అనుకోండి. ఇప్పుడు ఇది మన రా డేటా. దీని పక్కనే నేను ఇప్పుడు లోడ్ చేయాలనుకుంటే రైట్ క్లిక్, లోడ్ టు టేబుల్ అని సెలెక్ట్ చేసుకుంటాను. సో, న్యూ వర్క్ షీట్ అని సెలెక్ట్‌లో ఉంటే న్యూ షీట్‌లో క్రియేట్ అవుతుంది. లేదు ఎగ్జిస్టింగ్ షీట్‌లోనే కావాలనుకుంటే అది సెలెక్ట్ చేసుకొని, మనకు కావాల్సిన షీట్‌కి వెళ్ళి అక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దీని పక్కనే ఇప్పుడు నేను క్లిక్ చేస్తున్నాను. ఓకే. ఇక్కడ అనుకుందాం. డిలీట్. సో, టెక్స్ట్ షీట్‌లో జే3 సెల్ ఓకే ఇస్తున్నాను. చూడండి ఆటోమేటిక్‌గా ఈ పక్కనే టేబుల్ అనేది క్రియేట్ అయింది. ఇది డిలీట్ చేసేస్తాను. నేను ఇక్కడ ఏం చేంజెస్ చేసినా, ఆ చేంజెస్ ఇక్కడ కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. సరే. ఇది ఒకటి ఓపెన్ చేద్దాం. కంట్రోల్ ఏ ఉండని. ఫర్ ఎగ్జాంపుల్ కొత్తగా ఒక డిపార్ట్మెంట్ వచ్చేసరికి ఫినాన్స్ అనుకుందాం. దానిలో ఫర్ ఎగ్జాంపుల్ అనలిస్ట్ అనుకుందాం. పొజిషన్ ఒక కొత్త క్రియేట్ అవుతుంది. ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ ఇది 90 అనుకుందాం. ఇక్కడ ఫుల్ నేమ్ వచ్చేసరికి అని ఇస్తున్నాం అనుకుందాం. సో, ఇప్పుడు ఈ నేమ్ మీకు ఇక్కడ ఎక్కడ లేదనమాట. ఇప్పుడు ఇక్కడ జస్ట్ ఇప్పుడే యాడ్ చేశాను. ఇప్పుడు నేను ఇక్కడ చూడండి ఈ ప్రొక్యూర్‌మెంట్ కింద ఫినాన్స్ అనలిస్ట్ అనే ఒక డిపార్ట్మెంట్ క్రియేట్ కావాలి. అండ్ నా నేమ్ కూడా రావాలనమాట. ఆటోమేటిక్‌గా రావాల్సుంటుంది. వస్తుందా చూద్దాము. నేను ఇది సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఒకటి దీని మీద రైట్ క్లిక్ ఇచ్చి రిఫ్రెష్ చేయొచ్చు. సేమ్ మనం పివట్ టేబుల్ చేసినట్టుగా. లేదనుకుంటే ఇలా డేటాలో కూడా వెళ్లి రిఫ్రెష్ ఇవ్వచ్చు. చూడండి ఆటోమేటిక్‌గా ఫినాన్స్ అనలిస్ట్ ఎంప్లాయీ 90 బాల మిడిల్ నేమ్ ఏం లేదు కాబట్టి ఎంప్టీగా వచ్చింది మురుగ. సో, ఈ విధంగా మనము ఎక్సెల్‌లోనే ట్రాన్స్‌ఫర్మేషన్స్ ఏమైనా చేయాలనుకున్నా కూడా చేసుకోవచ్చు. సో, అదే విధంగా కాకపోతే అందులో వచ్చేసరికి మనము ఆహ్, ఎప్ ఒక స్పెసిఫిక్‌గా మనకొక అంటే ఇందులో లోడ్ టు అని చెప్పేసి టేబుల్‌గా కావాలా? పివట్ టేబుల్ కావాలా? పివట్ చార్ట్‌గా కావాలా?
లేదంటే ఓన్లీ జస్ట్ కనెక్షన్ క్రియేట్ చేయాలనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేయాల్సి వస్తుంది లోడ్ అన్న ఆప్షన్స్లో. లేదు ఏం సెలెక్ట్ చేయనప్పుడు డైరెక్ట్గా టేబుల్ వస్తుంది ఎక్సెల్ లోపల. పవర్ బిఐలో అలా లేదు, ఎందుకంటే డైరెక్ట్గా అది టేబుల్ ఒక చోట టేబుల్గా క్రియేట్ చేసుకుంటుంది. మనకు ఇంకో చోట మనం రిపోర్ట్ మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో దానికి లోడ్ టు ఆప్షన్ ఉండదు, జస్ట్ క్లోజ్ అండ్ అప్లై అంటుంది. అంటే క్లోజ్ అండ్ అప్లై ద చేంజెస్ అనమాట. సో ఆప్షన్ ఉంటుంది ఆడ, లోడ్ అనే ఆప్షన్ ఉండదు, ఆటోమేటిక్గా లోడింగ్ అవుతుంది కాబట్టి. ఈ విధంగా మీకు అక్కడ చేసే ట్రాన్స్ఫర్మేషన్స్ ఇక్కడ కూడా మీరు అవసరమైతే చేసుకోవచ్చు. ఇక ఆప్షన్స్ డేటాలో గెట్ అండ్ ట్రాన్స్ఫార్మ్లో ఉంటుందన్నమాట. మీకు పాత వెర్షన్స్లో ఈ గెట్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్స్ ఉండకపోవచ్చు. ఒక 2016 తర్వాత చూడండి ఇన్బిల్ట్గా ఉంటుంది. 2016 ముందు కావాలి అనుకుంటే కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ 10కు ముందు యాడ్ చేయడానికి ఉండదు ఆప్షన్, యాడింగ్ ఆప్షన్ లేదు. 10, 13 ఆ వర్షన్స్ ఉంటే మీరు మైక్రోసాఫ్ట్ వెబ్సైట్లో వెళ్ళి పవర్ క్వరీ యాడ్ ఇన్ అని సెర్చ్ చేశారనుకోండి, సెర్చ్ చేసుకొని దాన్ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకుంటే ఈ విధంగా ఇక్కడ పవర్ పివట్ ఉన్నట్టుగా పవర్ క్వరీ అని వస్తుంది. ఇప్పుడు ఇది క్వరీ అని వచ్చింది, బట్ అది యాక్చువల్లీ పవర్ క్వరీ అని వస్తుంది. ఆ విధంగా ఒక ట్యాబ్ క్రియేట్ అవుతుంది, యాడ్ అవుతుంది. ఒకవేళ అది యాడ్ కాకపోయినా మీరు ఇందులో ఫైల్లో వెళ్ళి ఆప్షన్స్లో వెళ్ళొచ్చు. ఆప్షన్స్లో వెళ్తే ఇక్కడ యాడ్స్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేస్తే కిందికి వచ్చి కామ్ ఎక్సెల్ యాడిన్స్ కాదు, ఇంకోటి కామ్ యాడిన్స్ అని ఉంటుంది, సిఓఎం కామ్ యాడిన్స్ అని క్లిక్ చేసుకొని గో ఇచ్చారనుకోండి, ఇక్కడ వచ్చేసింది మీకు పవర్ క్వరీ అని. ఒక లేకపోయినా ఇక్కడ వెళ్ళి చూడొచ్చు. ఇప్పుడు ప్రస్తుతం మీకు డిఫాల్ట్గా మీకు పవర్ పివట్ అనేది యాక్చువల్ కనిపించదు. సో ఈ విధంగా ఆప్షన్స్లో యాడిన్స్, కామ్ యాడిన్స్ అని వెళ్ళారనుకోండి, ఇది ఆన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇది అన్సెలెక్ట్ చేస్తున్నాను, ఇక్కడ మీకు పవర్ పివట్ కనిపిస్తుంది కదా, ఇప్పుడు ఓకే ఇస్తున్నాను, పవర్ పివట్ వెళ్ళిపోతుంది. సో మీకు అది సో బై డిఫాల్ట్గా అది ఆన్లో ఉండదు. సో మీకు అది ఆన్ చేయాలనుకుంటే ఈ ఫైల్లో వెళ్ళి ఆప్షన్స్లో వెళ్ళి యాడిన్స్ దీనిలో వెళ్ళారనుకోండి, వెళ్ళేసి మళ్ళీ ఇందులో కామ్ యాడిన్స్ తర్వాత గో ఇచ్చారంటే పవర్ పివట్ అని చూపిస్తుంది. మైక్రోసాఫ్ట్ పవర్ పివట్ ఫర్ ఎక్సెల్ అనేది సెలెక్ట్ చేసుకొని ఓకే ఇచ్చారనుకోండి, మీకు అప్పుడు పవర్ పివట్ అనే ఆప్షన్ చూపిస్తుంది. సో ఇది పవర్ పివట్ ఇంకా మనం స్టార్ట్ చేయలేదు, నేను చెప్తాను. పవర్ పివట్లో ఎలా డేటా మోడల్ క్రియేట్ చేసుకుంటాము, రిలేషన్షిప్ ఎలా క్రియేట్ చేస్తాం అనేది మనం చూద్దాము. సో కానీ ఇప్పుడు ఎక్సెల్లో పవర్ క్వరీ ఎక్కడ ఉంటుంది, ఎలా యూజ్ సేమ్ అదే విధంగా ఎలా యూజ్ చేస్తామని ఒక ఐడియా వచ్చింది కదా. దీనిలో ఎవరికైనా డౌట్ ఉందా? ఎవరికైనా ఏమైనా డౌట్ ఉన్నదా ఈ ఎక్సెల్లో పవర్ క్వరీ ఎలా అనేది? ఓకే అనుకుంటున్నాను. సో ఈ విధంగా మీరు అక్కడ చేసిన అన్ని ట్రాన్స్ఫర్మేషన్ ఇక్కడ చేయొచ్చు అనమాట. ఇదే ఎక్సెల్‌లో ఒక 5, 6 టేబుల్స్ ఒక వేరే ఎక్సెల్‌లో ఉన్న డేటాను కూడా ఇక్కడ తీసుకొని రావాలనుకుంటున్నారు. కానీ ఆఫ్టర్ ట్రాన్స్ఫర్మేషన్స్ అంటే కొన్ని చేంజెస్ చేసుకొని కొన్ని ట్రాన్స్ఫర్మేషన్స్ అనేది ఆటోమేట్ చేసి తీసుకురావాలనుకున్నా కూడా చేయొచ్చు. అప్పుడు మీరు జస్ట్ గెట్ డేటా ఎక్సెల్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఫోల్డర్ కూడా చేయొచ్చు, అది కూడా మనం చెప్తాను. ఫోల్డర్ మీకు ఇంకా చెప్పలేదు, చెప్తాను అది కూడా. సో అది తీసుకున్నారనుకోండి, అందులో ఎన్ని ఫైల్స్ ఉన్నా సరే అన్ని ఫైల్స్‌ని ఒక చోట కంబైన్ చేసి ఆ డేటా ఇక్కడ తీసుకొస్తుందన్నమాట. సో అలా కూడా చేయొచ్చు. ఇది జస్ట్ ఒక ఆప్షన్స్ ఇలా షార్ట్‌కట్ లాగా ఇచ్చినారు, కానీ ఈ ఆప్షన్స్ ఇందులో కూడా ఉంది. మీకు ఇట్లా సో ఫ్రమ్ ఎక్సెల్, ఫ్రమ్ టెక్స్ట్ ఇదన్నీ ఇక్కడే ఉంది. టేబుల్ మాత్రం సెపరేట్‌గా ఇచ్చినాడు. వెబ్ కూడా ఇందులో ఉంది. ఫ్రమ్ వెబ్ అనేది కూడా ఇక్కడే ఉంటుంది. ఫ్రమ్ వెబ్ సేమ్ ఆప్షన్స్. సో పవర్ క్వెరీలా అంటే ఎక్సెల్‌లో పవర్ క్వెరీ ఎక్కడ ఉంటుందని ఒక ఐడియా వచ్చిందనుకుంటున్నాను. సో మీరు కావాలంటే ఇందులో కూడా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఏదైనా ట్రాన్స్‌ఫర్మేషన్స్ అంటే పవర్ బిఐలో చేయకూడదు, ఇందులో చేయాలి అనుకున్నా ఇలా ట్రై చేసి చూడండి. నేను డౌట్స్ ఉన్నా చెప్పొచ్చు. సో ఇప్పుడు నెక్స్ట్ మనము పవర్ పివట్ చూద్దాం. సో కనెక్టివిటీ చూసేసాము. సార్ ట్రాన్స్‌ఫర్మేషన్ మినిమం ఏ వర్షన్ ఉండాలి సార్ అది ఎక్సెల్‌లో? ఇన్‌బిల్ట్‌గా మీకు కావాలి అంటే 2016 నుంచి ఇన్‌బిల్ట్‌లో ఆల్రెడీ దానిలో ఇన్‌స్టాల్ అయ్యి ఉంటుంది. మీరు అది ఇన్‌స్టాల్ చేసేటప్పుడే
ఇన్‌బిల్ట్‌గా ఉంటుంది. మీరు సెపరేట్‌గా ఇన్‌స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. 2016 నుంచి ఇన్‌బిల్ట్ ఉంటుంది పవర్ క్వరీ. 16 డేటా అబోవ్ ఉండాలా సార్? 2016 అండ్ అబోవ్ వచ్చేసరికి ఇన్‌బిల్ట్ ఉంటుంది. మీరు డేటాలో వెళ్లారనుకోండి గెట్ ట్రాన్స్‌ఫార్మ్ అనేసి ఆప్షన్ వచ్చేస్తుంది. కానీ ఒకవేళ ఓకే మీకు సార్. లోయర్ వెర్షన్ ఉంది అనుకున్నారనుకోండి 2010, 2013 ఉందనుకోండి అప్పుడు ఉండదు. మీరు సెపరేట్‌గా అది ఆ యాడ్ ఇన్‌ని ఇన్‌స్టాల్ చేయాల్సుంటుంది. దాన్ని మనం ఎలా చేయొచ్చంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను క్రోమ్‌లో వెళ్లి పవర్ క్వెరీ యాడ్ ఇన్ ఫర్ ఎక్సెల్ ఇలా 2013 అట్లా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. డైరెక్ట్‌గా మీకు ఇట్లా మైక్రోసాఫ్ట్ వెబ్‌సైట్‌లోనే వెళ్ళండి. వేరే దానిలో వెళ్ళొద్దు. ఇట్లా డౌన్లోడ్ మైక్రోసాఫ్ట్ పవర్ క్వెరీ అని వెళ్లారనుకోండి. ఇక్కడ ఉంది మైక్రోసాఫ్ట్ పవర్ క్వెరీ ఫర్ ఎక్సెల్. ఇక్కడ ఇచ్చారు చూడండి. మైక్రోసాఫ్ట్ కోడ్ ఈస్ అన్ యాడ్ ఇన్ దట్ ఎన్హాన్సెస్ బిజినెస్ ఇంటెలిజెన్స్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ ఎక్సెల్. నోట్ అని ఇచ్చేసరికి మైక్రోసాఫ్ట్ పవర్ క్వెరీ యాడ్ ఇన్ ఫర్ ఎక్సెల్ 2010, 2013 ఈస్ నో లాంగర్ బీయింగ్ అప్డేటెడ్ బై మైక్రోసాఫ్ట్. అయితే ఇదొచ్చేసరికి 2010కి, 13కి అవైలబుల్ ఉంది. కానీ అప్‌గ్రేడ్ అయితే అంటే అప్‌డేట్ అవ్వదు. కొత్తగా ఏమైనా ఆప్షన్స్ వస్తే దానిలో అవైలబుల్ ఉండదు. సో, మీకు కొత్త ఆప్షన్స్ కూడా అవైలబుల్ అంటే ఇప్పుడు కొన్ని ఆప్షన్స్ మీకు కనపడకపోవచ్చు. అంటే పవర్ క్వెరీ ఎడిటర్ ఇది మీరు డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. 2010, 13లో కూడా పవర్ క్వెరీ ఉంటుంది. కానీ కొన్ని లేటెస్ట్ ఆప్షన్స్ ఉండకపోవచ్చు. సో, మీకు అవన్నీ కూడా కావాలి అనుకుంటే మినిమమ్ 2016 అయినా ఇన్‌స్టాల్ చేయాల్సుంటుంది. 16, 19 ఆ విధంగా ఇన్‌స్టాల్ చేయాల్సుంటుంది. లేదు మీకు ఓకే సార్. ఎక్సెల్ లోపల అంటే. పవర్ బిఐ డైరెక్ట్‌గా సెపరేట్ అప్లికేషన్ పవర్ బిఐ అప్లికేషన్ అనుకోండి. అది ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతానే ఉంటుంది. అది ఫ్రీ సాఫ్ట్‌వేర్ ప్లస్ ప్రతిసారి అప్‌డేట్ అవుతా ఉంటుంది. అప్‌డేట్ అయినప్పుడల్లా అన్ని ఆప్షన్స్ అవైలబుల్ అవుతుంది కూడా. పవర్ బిఐలో అయితే. ఎక్సెల్ లోపల మేబీ ఉండకపోవచ్చు. మీరు డౌన్‌లోడ్ చేసినప్పుడు దాంతో పాటు కొత్త ఆప్షన్స్ రావచ్చు. ఓన్లీ 2016, 19లో మాత్రం. 2010, 13లో అయితే ఉండదని చెప్తున్నారు. ఇక్కడ మీరు ఆల్రెడీ చూడొచ్చు. ఎక్సెల్ 2010, 13 ఈస్ నో లాంగర్ బీయింగ్ అప్‌డేటెడ్ బై మైక్రోసాఫ్ట్. సో, అప్‌డేట్ చేయట్లేదు. ఎట్లుందో అట్లనే ఉంటుందన్నమాట. ఆ విధంగా ఉంటుంది. కానీ జస్ట్ ట్రై చేయాలనుకుంటే చేయొచ్చు. ఒకవేళ మీకు వేరే మీ సిస్టమ్‌లో 13 కన్నా అబోవ్ ఇన్‌స్టాల్ చేయడానికి కుదరట్లేదు అని అనుకున్నప్పుడు జస్ట్ ట్రై చేయాలనుకున్నప్పుడు ఇది ఇందులో వచ్చి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఓకే కదా! ఓకే సార్. హ్మ్. ఎగ్జాక్ట్ డేట్ ఆఫ్ బర్త్ కూడా కావాలా బ్రో ఈశ్వర్ బ్రో? డేట్ ఆఫ్ బర్త్ బ్రో? నాకే తెలీదు బ్రో. నీకు కాదు బ్రో. సరే. 2016 ఎక్సెల్ అడిగినావు కదా అందుకు. డేట్ ఆఫ్ బర్తా? వద్దులే బ్రో ఎక్సెల్‌దంతా. ఎక్సెల్‌కి ప్రస్తుతానికి ఇయర్ మాత్రం ఇచ్చినారు. ఓకే. సో, పవర్ క్వెరీ మీరు ట్రై చేసి చూడండి. సో, లేటెస్ట్‌లో మీరు 2016, 19 పైన అయితే కొంచెం మీకు ఆల్‌మోస్ట్ న్యూ ఆప్షన్స్ అన్నీ అవైలబుల్ ఉంటుంది. సో, ఈ విధంగా మీరు పవర్ బిఐలో కాదు నాకు ఎక్సెల్‌లోనే కావాలి. కొన్ని టేబుల్స్ మాత్రమే కావాలి. చార్ట్స్ అవసరం లేదు అని అనుకున్నప్పుడు ఇందులో ట్రై చేయొచ్చు మీకు. సో, మీకు ఇక్కడ రా డేటా ఉంటుంది. ఇంకో షీట్‌లో మీరు పవర్ క్వెరీ ట్రాన్స్‌ఫర్మేషన్ చేసుంటారు కదా! అన్ని స్టెప్స్ ఫాలో అయ్యి ఫైనల్ ఔట్‌పుట్ వస్తుంది. దీని రిలేటెడ్ సెట్టింగ్స్ అన్నీ ఇక్కడ క్వెరీలో ఉంటుంది. ప్రాపర్టీస్‌లో వెళ్లారనుకోండి. హ్మ్. రిఫ్రెష్ ఆప్షన్ కూడా ఉంది ఇందులో. రైట్ క్లిక్. సో, వేరే ఆప్షన్స్ కూడా ట్రై చేసి చూడొచ్చు మీరు. సో, ఎడిట్ ప్రాపర్టీస్ లోడ్ టు చూసింది ఆల్రెడీ. ఇక్కడే డైరెక్ట్‌గా ఉంది లోడ్ టు. ఇక్కడ డూప్లికేట్ రిఫరెన్స్ కూడా ఉంది. సో, సేమ్ ఇది క్వెరీ కదా! ఈ క్వెరీని డూప్లికేట్ చేసుకోవచ్చు. రిఫరెన్స్ చేసుకోవచ్చు ఇక్కడనే. మెర్జ్ మనం చూసాము. వీలుకప్ లాగా. సో, అప్ అండ్ చూద్దాము. సో, ప్రస్తుతం ఇప్పటి వరకైతే ఓకే కదా! ఐడియా ఉంది కదా! అర్థమైంది కదా! పవర్ క్వెరీది. సరే. ఇప్పుడు నేను పవర్ పివట్ చెప్తాను. సో, దాన్ని స్టార్ట్ చేయడానికి ముందు కొన్ని అంటే జస్ట్ ఒక చిన్న థియరీ పార్ట్.
సో పవర్ పివట్ అనేది డేటా మోడల్ అని చెప్పొచ్చు. అంటే మన డేటాని ఒక మోడల్‌లో యాడ్ చేస్తామనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే. ఓకే. ఇందులో చూసారనుకోండి డేటాలో డేటా మోడల్ అని ఉంటుంది. మేనేజ్ డేటా మోడల్ అని చెప్పేసి డేటాలో. పవర్ పివట్ కూడా మీరు వెళ్లారంటే ఇక్కడ మీకు మేనేజ్ అని చెప్పి క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా ఒక టేబుల్ ఓపెన్ అవుతుంది. కానీ ప్రస్తుతం ఇది ఎంప్టీగా ఉంది. ఇందులో మీరు చూసారంటే ఏం లేదు ఇందులో. ఇక్కడ ఒక డయాగ్రామ్ వ్యూ అని ఉంది. ఇది క్లిక్ చేసినా కూడా ప్రస్తుతం అయితే ఎంప్టీగా ఉంది. సో, దానికొక డేటా ఫస్ట్ ఒకటి లోడ్ చేసి చూపిస్తాను. అప్పుడు మీకు ఐడియా వస్తుంది. డోంట్ సే ఒక్క నిమిషం. ఒక్క నిమిషం. ఓకే. ఫస్ట్ థియరీ చెప్పేస్తాను. ఓకే. సో, ఎక్సెల్‌లో వచ్చేసరికి మనము డేటా మోడల్ అని చెప్తాము. అంటే కొన్ని టేబుల్స్‌ని లోడ్ చేసామనమాట. లోడ్ చేసి ఆ 2 టేబుల్స్‌కి ఏంటి రిలేషన్‌షిప్ అనేది క్రియేట్ చేసామనమాట. సో, నార్మల్‌గా టేబుల్ వచ్చేసరికి 2 టైప్స్ ఆఫ్ టేబుల్స్ ఉంటుంది. ఒకటొచ్చేసరికి ఫ్యాక్ట్ టేబుల్. వచ్చేసరికి డైమెన్షన్ టేబుల్ అని ఉంటుంది. ఈ రెండిటి డిఫరెన్స్ ఏందంటే నార్మల్‌గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సేల్స్ డేటా డౌన్‌లోడ్ చేస్తున్నారనుకోండి. సేల్స్ రిపోర్ట్ అనుకోండి. దానిలో ఫర్ ఎగ్జాంపుల్ స్టోర్ వైస్ సేల్స్ ఉందనుకోండి. అంటే కొన్ని వాల్యూస్ అన్ని ఉంటుందనుకోండి. వాటిని మనము ఫ్యాక్ట్ టేబుల్ అని చెప్పొచ్చు. మెయిన్ డేటా అన్నమాట. సో, అందులో మనకు కావాల్సిన అన్ని ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఒక స్టోర్ నేమ్, ఆ స్టోర్‌లో ఎన్ని సేల్స్ అయింది. ఆహ్, లేదంటే ఒక స్టేటస్ అంటే కంప్లీట్ వాల్యూస్ రిలేటెడ్ ఫ్యాక్ట్ టేబుల్ ఉంటుంది. డైమెన్షన్ వచ్చేసరికి ఏందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో సపోజ్ మీకొక ఒక్క నిమిషం. సేల్స్ డేటా ఉంది కదా! ఇది తీసుకుంటే బెస్ట్. సో, ఇందులో ఇది సేల్స్ డేటా. ఇందులో వచ్చేసరికి స్టోర్ వైస్ ఉంది. ఇందులో స్టోర్ వైస్ క్వాంటిటీ ఎంత సేల్ జరిగిందని మనం ఉందనుకోండి. సో, ఇది వచ్చేసరికి ఫ్యాక్ట్ టేబుల్ అంటాం. ఇది మెయిన్ డేటా. దీన్ని పెట్టుకొని మనం డైరెక్ట్‌గా వర్క్ చేయొచ్చు. పివట్ టేబుల్ అట్లాంటివి అన్నీ వేయొచ్చు. కానీ కొన్ని సార్లు వచ్చేసరికి ఏందంటే కొన్ని ఇన్ఫర్మేషన్ మిస్ అవుతది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టోర్‌కి ఎవరు ఏఎస్ఎం అనేది మనకు కావాలనుకోండి. ఇప్పుడు ఇక్కడ ఉంది. నేను అంటే వేరే ఫైల్ నుంచి తీసుకొచ్చి ఈడ వేశాను. ఈ స్టోర్‌కి ప్రస్తుతం కరెంట్ టీఎల్ ఎవరు? కరెంట్ ఏఎస్ఎం ఎవరు? ఇందులో ఒక మోడల్ ఉందంటే ఆ మోడల్ యొక్క కరెంట్ ప్రైస్ ఏంటి? ఇవన్నీ మనకు కావాలంటే వేరొక టేబుల్స్‌లో ఉంటుందన్నమాట. సో, వాటిని ఏమంటామంటే డైమెన్షన్ టేబుల్. అంటే ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టోర్ మాస్టర్ అనేసి ఒకటి క్రియేట్ చేసి పెట్టుకుంటారు. అంటే ఆ స్టోర్‌కి టీఎల్ ఎవరు? ఆ స్టోర్‌కి ఏఎస్ఎం ఎవరు? అనేసి ఒకటి క్రియేట్ చేసి పెట్టారనుకోండి. అది స్టోర్ మాస్టర్ ఫైల్ అని అంటాం. అంటే కానీ దాన్ని మనం డైమెన్షన్ టేబుల్ అని కూడా చెప్పొచ్చనమాట. అంటే దాని ద్వారా మనకు వాల్యూస్ తెలీదు.
అది ఒక సేమ్ ఫైల్‌ని మనం ఏ మంత్ గాని ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది వచ్చేసరికి ఈ సేల్స్ డేటా వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నవంబర్ మంత్ అనుకోండి. ఇంకో ఫైల్ వచ్చేసరికి డిసెంబర్ మంత్‌ది ఉంటుంది. ఇంకోటొచ్చేసరికి జాన్ మంత్‌ది ఉంటుంది. అట్లనే ఇందులో సేల్స్ ఉంటుందన్నమాట ప్రతి మంత్‌ది. సో, ఆ మంత్ వైస్ సేల్స్ ఉంటుంది. అంటే ఇది వచ్చేసరికి ఫ్యాక్ట్ టేబుల్. ఆ మంత్‌కి ఆ డేటానే. ఇప్పుడు ఈ మాస్టర్ డేటా ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఆ స్టోర్‌కి ఇతనే టీఎల్ అనుకోండి. 3 మంత్స్ కూడా కంటిన్యూయస్ సేమ్ ఉండడానికి ఛాన్సెస్ ఉంది. అంటే సేమ్ డేటా సేమ్ అంటే స్టోర్ మాస్టర్ అనే ఒక డ్ ఫైల్‌లో ఆ డేటాని మనము అన్ని మంత్స్ కూడా యూజ్ చేయడానికి ఛాన్సెస్ ఉంది. అంటే అది మారదు. ఎప్పటికైనా అంతే ఉంటుంది. దానికొక వాల్యూ అంటే మనం చెప్పమన్నమాట. ఇన్ని వాల్యూస్, అన్ని వాల్యూస్ అని చెప్పం. దీన్ని బేస్ చేసే ఈ ఫ్యాక్ట్ టేబుల్ బేస్ చేసి మనం వాల్యూస్ చెప్పగలుగుతాం. కానీ ఈ ఇందులో జస్ట్ స్టోర్ ఇన్ఫర్మేషన్ ఉంది. మన స్టోర్‌కి టీఎల్ ఇన్ఫర్మేషనో, లేదంటే ఒక మోడల్ ఉందంటే, ఆ మోడల్ ఒక ప్రైస్ ఇన్ఫర్మేషన్ అది లేదనుకోండి, అది మనం సెపరేట్‌గా ఇంకో టేబుల్‌లో మెయింటైన్ చేస్తాం. దాన్నే డైమెన్షన్ టేబుల్ అని చెప్తాం. సో, దానివల్ల జస్ట్ ఏందంటే ఎక్స్‌ట్రా ఇన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట. అంటే దీని యొక్క ఎక్స్‌ట్రా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే డైమెన్షన్ టేబుల్‌లో ఉంటుంది. ఈజీగా చెప్పాలంటే స్టోర్ మాస్టర్స్, ప్రైస్ లిస్ట్ ఇంకా చెప్పాలంటే సపోజ్ ఇక్కడ కోడ్ మాత్రం ఉంటుంది. ఎంప్లాయీ కోడ్ మాత్రం ఉండొచ్చు మేబీ. కానీ ఆ ఎంప్లాయీ యొక్క ఎంప్లాయీ కోడ్, ఎంప్లాయీ నేమ్ మాత్రం ఉంటుంది సేల్స్ డేటాలో. అదే మీరు ఇంకొకటి ఎంప్లాయీ మాస్టర్ అని చెప్పి ఇంకో టేబుల్ మెయింటైన్ చేస్తారు. అందులో ఏముంటుంది? అతని డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. డేట్ ఆఫ్ జాయినింగ్ ఉంటుంది. అతను ఏం క్వాలిఫికేషన్ ఉంటుంది. సో, అతని అడ్రెస్ ఉండొచ్చు. అతని కాంటాక్ట్ నంబర్ ఉండొచ్చు. అవన్నీ మీకు ఈ సేల్స్ డేటాలో ఉండవు. సేల్స్ డేటాలో జస్ట్ ఎవరు సేల్ చేశారో అని ఉంటుందంతే. కానీ ఇతని ఇన్ఫర్మేషన్ కావాలంటే, ఈ ఎంప్లాయీ యొక్క ఇన్ఫర్మేషన్ కావాలంటే అది ఇంకొక టేబుల్‌లో ఉంటుందన్నమాట. సో, దాన్ని మనము డైమెన్షన్ టేబుల్ అని అంటాం. సో, అలా చెప్పొచ్చు. సో, ఫర్ ఎగ్జాంపుల్ హ్మ్. ఒక 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 డేటాబేస్ చూపిస్తే మీకు ఐడియా వస్తుంది. ఒకే నిమిషం. ఓకే. ఇందులోనే తీసుకుందాం. ఈ యొక్క ఫైల్ నేనేం చేశానంటే క్లోజ్ చేసేద్దాం. జస్ట్ ఒక ఎంప్టీ ఎక్సెల్ ఓపెన్ చేసుకుంటున్నాను. లేదంటే ఓకే. ఇందులో వెళ్ళి డేటాలో వెళ్ళి మనం టెక్స్ట్ ఆర్ సీఎస్‌విని తీసుకుంటాను. ఎందుకంటే నాకు కావాల్సిన సేల్స్ డీటెయిల్ వచ్చేసరికి ఒక సీఎస్‌వి ఫార్మాట్‌లో ఉంది. సో, ఇది నా సేల్స్ డేటా. కానీ టీఎక్స్‌టీ అంటే సీఎస్‌వి లాంటి ఫార్మాట్‌లో ఉంది. సో, డాట్ సీఎస్‌వి ఇంపోర్ట్ అని ఇస్తున్నాను. సో, ఇప్పుడు నేను సేల్స్ డేటాని ఇంపోర్ట్ చేస్తున్నాను. సో, ఆటోమేటిక్‌గా కామా డీలిమిటర్‌ని అది అర్థం చేసుకుంది. డైరెక్ట్‌గా లోడ్ అని ఇచ్చి చూద్దాం వస్తుందా అని. ఓకే. ప్రాపర్‌గా వచ్చేసింది. సో, కాలమ్ హెడర్స్ అంతా ప్రాపర్‌గా ఉంది. సో, ఇది వచ్చేసరికి సేల్స్ డేటా. ఇందులో మీరు చూసారనుకోండి ఆర్డర్ లైన్ ఐడీ, ఒక ఆర్డర్ ఐడీ, కస్టమర్ ఐడీ, సేల్స్ పర్సన్ ఐడీ, ఆర్డర్ డేటా, ప్రొడక్ట్ ఐడీ. సో, జస్ట్ ఐడీస్ ఉన్నాయి. ఇక్కడ ఏ ఇన్ఫర్మేషన్ లేదు. అంటే ఈ ఆర్డర్ ఐడీ అని ఉంది కానీ, ఒక ఆర్డర్ ఐడీ కూడా పర్లేదు మనకేం ప్రాబ్లమ్ లేదు. కానీ కస్టమర్ ఐడీ అని ఉందంటే, కానీ ఆ కస్టమర్ యొక్క నేమ్ ఇక్కడ లేదు. జస్ట్ ఐడీ ఉంది. 1045 ఉంది. కానీ యాక్చువల్‌గా అతని యొక్క నేమ్ అనేది ఇక్కడ లేదు. జస్ట్ ఐడీ ఉంది. ఇక్కడ సేల్స్ పర్సన్ ఎవరు సేల్ చేశారో అతని యొక్క ఐడీ ఉంది. 313 ఐడీస్ ఉంది. కానీ అతని పేరు లేదు ఇక్కడ. డేట్ ఓకే. నో ప్రాబ్లమ్. అదే విధంగా ప్రొడక్ట్ యొక్క ఐడీ ఉంది.
ఆ ప్రోడక్ట్ అంటే కానీ ఆ ప్రోడక్ట్ నేమ్ ఏంటి అనేది ఇక్కడ లేదు. తర్వాత ఎన్ని క్వాంటిటీ ఏంటి? ఒక్కొక్క యూనిట్ ప్రైస్ ఏంటి? అనేది ఇక్కడ ఉంది. ఇక్కడ ఎర్రర్స్ అని చూపిస్తుంది. కానీ మేబీ మనం ఇంకా యాక్చువల్లీ ట్రాన్స్‌ఫార్మ్ అంటే దాంట్లో వెళ్లి ప్రాపర్‌గా డేటా టైప్ ఇచ్చుంటే వచ్చేది. సో, ఫర్ ఎగ్జాంపుల్ క్వెరీలో వెళ్లి, ఎడిట్‌లో వెళ్లి చేంజ్ టైప్ తీసేసి కంట్రోల్ ఏ ట్రాన్స్‌ఫార్మ్ డిటెక్ట్ డేటా టైప్. ఏమైనా ఎర్రర్స్ ఉందా చూద్దాము. హోమ్‌లో వెళ్లి కీప్ రోస్, కీప్ ఎర్రర్స్. కొన్ని ఎర్రర్స్ చూపిస్తుంది. ఏం ఎర్రర్స్ అంటే ఓకే. ఇందులో డేట్ ప్రాపర్‌గా రాలా. యూ కుడెంట్ పార్స్ ఇన్‌పుట్ యాస్ ఎ డేట్ వాల్యూ 1/13/2020. డేట్ వచ్చేసరికి ప్రాపర్‌గా లేదు. సో, దానికి మనము ఈ డేట్ వచ్చేసరికి యూజింగ్ లోకల్. కొన్నిసార్లు మనకు ప్రాపర్‌గా రాదు. నాకు తెలిసి ఇది జర్మన్ అనుకుంటాను. డేట్ అని ఇచ్చేద్దాం. ఓకే. ప్రస్తుతం డేట్ తీసేద్దాం. ఒక నిమిషం. హోమ్ కీప్ ఎర్రర్స్. వేరే ఏమైనా ఎర్రర్స్ ఉందా అంటే కంట్రోల్ ఏ కీప్ ఎర్రర్స్. ప్రస్తుతం నాకు తెలిసి డేట్‌లో మాత్రమే ఎర్రర్స్ ఉంది. వేరే ఏ కాలమ్‌లో మీకు ఎర్రర్స్ లేదు. సో, మనం జస్ట్ ఈ ఒక కాలమ్ తీసేద్దాము. జస్ట్ దీన్ని లోడ్ చేస్తాను. క్లోజ్ అండ్ లోడ్. మనకి సేల్స్ డేటా లోడ్ అయిపోయింది. కానీ మనకు అన్ని ఐడీస్ ఉంది కానీ నేమ్స్ లేదు. దీనికి మనం నార్మల్‌గా అయితే ఏం చేస్తాం వీలుకప్ చేస్తాం. కానీ వీలుకప్ చేయాల్సిన అవసరం లేదు. దానికి బదులు ఏం చేయొచ్చు అంటే ఇంకా మళ్ళీ ఇంకోసారి డేటాలో వెళ్లి ఆ రిలేటెడ్ టేబుల్స్‌ని కూడా నేను ఇప్పుడు లోడ్ చేస్తున్నాను. దానికి ఎక్సెల్ ఫ్రమ్ ఎక్సెల్ ఇందులో మాస్టర్ డేటా అని ఒకటి ఉంది. అది ఇంపోర్ట్ చేస్తున్నాను. ఈ మాస్టర్ డేటాలో నాకు కావాల్సిన కస్టమర్ ఇన్ఫర్మేషన్, ప్రొడక్ట్స్ ఇన్ఫర్మేషన్, సేల్స్ ఎంప్లాయీస్ ఇన్ఫర్మేషన్ అన్నీ ఉందన్నమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ చేసుకొని మల్టిపుల్ ఐటెమ్స్ అన్ని సెలెక్ట్ పెట్టుకుంటున్నాను. సో, ఇప్పుడు నాకు మల్టిపుల్‌గా ఒకేసారి సెలెక్ట్ చేసుకోవచ్చు. డైరెక్ట్‌గా టేబుల్ ఫార్మాట్ ఉంది కాబట్టి డైరెక్ట్‌గా టేబుల్ కస్టమర్ అంటే ఇదే షీట్‌కి రిలేటెడ్ టేబుల్స్ అన్నమాట. టేబుల్ ప్రొడక్ట్, టేబుల్ ఎంప్లాయీస్. ఇప్పుడు మీరు చూసారనుకోండి ఒక్కొక్క టేబుల్‌లో కస్టమర్ ఐడీ, అతని కస్టమర్ నేమ్ ఏంటి, అతని ప్రైమరీ కాంటాక్ట్ ఎవరు, కాంటాక్ట్ నంబర్, ఫ్యాక్స్ నంబర్, తనకేమైనా వెబ్‌సైట్స్ ఉందా? అదే ఇంక ప్రొడక్ట్‌కొచ్చారనుకోండి, ప్రొడక్ట్ ఐడీ ఉంది, ప్రొడక్ట్ నేమ్ ఉంది. అది ఏం గ్రూప్‌లో వస్తుంది. సేల్స్ ఎంప్లాయీకెళ్లారంటే నేమ్ మాత్రం ఉంది ప్రస్తుతం. సో, దీన్ని నేనేం చేస్తున్నా డైరెక్ట్‌గా లోడ్ చేసేస్తాను. సో, మనకు ఇందులో ఇప్పుడు నేను జస్ట్ లోడ్ చేశాను. ఒక్క నిమిషం. ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ కూడా మనకు కనెక్షన్‌గా క్రియేట్ చేసుకోవచ్చు. మనకది అవసరం లేదు కాబట్టి. రోడ్ 2లో వెళ్లి ఓన్లీ క్రియేట్ కనెక్షన్.
కానీ ఆటోమేటిక్‌గా ఇది డేటా మోడల్ కూడా యాడ్ అయిపోయింది యాక్చువల్లీ. యాడ్ దిస్ డేటా మోడల్ అని. ఇది సెలెక్ట్‌లో ఉంటే మోడల్ యాడ్ అవుతుంది. సో, ఇంతకుముందు చూసినట్టుగా ఇప్పుడు ప్రస్తుతం మోడల్ ఉందని చూద్దాము. సో, డేటా మోడల్ అనేది ఇక్కడ పవర్ పివట్‌లో కూడా ఉంటుంది. మేనేజ్ డేటా మోడల్ అని. లేదనుకుంటే డేటాలో ట్యాబ్‌లో వెళ్ళినా కూడా మీకు ఇక్కడ చూపిస్తుంది. చిన్న ఐకాన్ ఉంది. డేటా మోడల్ అని చెప్పేసి. అందులో వెళ్ళి మేనేజ్ డేటా మోడల్ అని క్లిక్ చేశారనుకోండి. ప్రస్తుతం కొన్ని టేబుల్స్ యాడ్ అయింది. సేల్స్ ఎంప్లాయీ, ప్రొడక్ట్, కస్టమర్ ఇవన్నీ కూడా యాడ్ అయింది యాక్చువల్లీ. కానీ సేల్స్ డేటా యాడ్ కాలేదు. అది కూడా యాడ్ చేద్దాము. ఇది కూడా నేనేం చేశాను రైట్ క్లిక్ లోడ్ టు టేబుల్‌లో ఉన్నప్పుడే యాడ్ దిస్ డేటా టు డేటా మోడల్. ఓకే. కంటిన్యూ. ఓకే. టేబుల్ క్రియేట్ అయింది అండ్ లోడ్ అయిపోయింది. ఇప్పుడు కావాలంటే మళ్ళీ చూడండి. పవర్ పివట్‌లో వెళ్ళి అంటే ఇలాగే యాడ్ చేయాలని అవసరం లేదు. నార్మల్‌గా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రస్తుతం ఇలా యాడ్ చేశాను. మేనేజ్‌లో ఇప్పుడు కానీ ఇలా యాడ్ చేయకుండా మనం డైరెక్ట్‌గా రిలేషన్‌షిప్ క్రియేట్ చేసినా కూడా డేటా మోడల్‌లో యాడ్ అవుతుంది. అది కూడా చెప్తాను. ఇప్పుడు చూడండి టేబుల్ కస్టమర్ లాగా లాస్ట్‌లో చూసారంటే సేల్స్ డేటా అని ఒక టేబుల్ యాడ్ అయింది. పవర్ పివట్‌లో. ఇప్పుడు ఇందులో డయాగ్రామ్ వ్యూ అని నేను వెళ్ళాననుకోండి. ఈ విధంగా 4 టేబుల్స్ ఉన్నాయి. అండ్ వీటి మధ్యలో ఏ రిలేషన్‌షిప్స్ లేదనమాట. సో, మనము రిలేషన్‌షిప్స్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. అది ఎలా క్రియేట్ చేయొచ్చంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీన్ని మధ్యలో పెట్టుకుంటాను. నార్మల్‌గా వీటిని మనం స్టార్ స్కీమా అంటారనమాట. సో, ఇదొచ్చి ఫ్యాక్ట్ టేబుల్. దీని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్‌ని మనం ఇక్కడ ఉంటుంది కాబట్టి చుట్టూ పెట్టుకోవచ్చు. అండ్ వీటిని నార్మల్‌గా డైమెన్షన్ టేబుల్ అంటారనమాట. ఎందుకంటే దీన్ని బేస్ చేసి మనం వాల్యూ డిసైడ్ చేయము. మనకు కావాల్సిన వాల్యూస్ ఇందులోనే ఉంటుంది. సో, ఇది ఫ్యాక్ట్, ఇది డైమెన్షన్ టేబుల్. సో, ఎందుకనేది కూడా మీకు తర్వాత చెప్తాను ఎలా అనేసి. సో, ప్రస్తుతం మనకు ఆర్డర్ ఐడీ ఉంది. సో, ఆర్డర్ ఐడీ రిలేటెడ్ ఇక్కడ లేదు. కానీ కస్టమర్ ఐడీ అయితే ఉంది. ఓకే. ఓకే. ఆర్డర్ ఐడీకి నార్మల్‌గా ఏమి ఉండదు. సో, కస్టమర్ ఐడీ ఇక్కడ కూడా కస్టమర్ ఐడీ ఉంది. ఇక్కడ కస్టమర్ ఐడీ ఉంది కానీ నేమ్ లేదు. నాకు నేమ్ తెలియాలంటే ఈ కస్టమర్ ఐడీ ఇది. ఇలా డ్రాగ్ చేసి సెలెక్ట్ చేయొచ్చనమాట. ఒకటి. ఇలా క్రియేట్ చేసుకోవచ్చు. లేదు అంటే క్లోజ్ చేస్తాను. సో, ఈ విధంగా ఇక్కడే మనం డైరెక్ట్‌గా డ్రాగ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే క్లోజ్ చేసి ఇక్కడ డేటాలో వెళ్ళి ఇందులో వెళ్లారనుకోండి రిలేషన్‌షిప్స్ అని ఉంటుంది. ఇది నేను చెప్పేది ఎక్సెల్‌లో చెప్తున్నాను. మళ్ళీ పవర్ బిఐలో ఆల్‌మోస్ట్ సిమిలర్‌గా ఉంటుంది. డేటాలో వెళ్ళి రిలేషన్‌షిప్స్‌లో వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆల్రెడీ క్రియేట్ అయింది. మనం అందులో క్రియేట్ చేసింది. సో, డిలీట్ చేస్తున్నాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇందులో వెళ్ళి న్యూ అని క్లిక్ చేసేసి ఇందులో 2 టేబుల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. టేబుల్, రిలేటెడ్ టేబుల్. ఆ టేబుల్‌లో ఉండే మ్యాచింగ్ సేమ్ కాలమ్స్ కూడా. పిక్ ద టేబుల్స్ అండ్ కాలమ్స్ యూ వాంట్ టు యూజ్ ఫర్ దిస్ రిలేషన్‌షిప్. సో, ఇక్కడ టేబుల్ నేమ్ సెలెక్ట్ చేస్తాము. అండ్ ఆ రిలేటెడ్ సేమ్ కాలమ్స్ సెలెక్ట్ చేయాలన్నమాట. కానీ ఇందులో మెయిన్ కండిషన్ ఏందంటే ఒక టేబుల్‌లో యూనిక్‌గా ఉండాల. ఇప్పుడు మీరు ఫ్యాక్ట్ టేబుల్ వెళ్లారనుకోండి. ఇప్పుడు ఇందులో ఫ్యాక్ట్ టేబుల్ వెళ్లారనుకోండి. కస్టమర్ ఐడీ అనేది రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఈ 569 2 సార్లు రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. కానీ డైమెన్షన్ టేబుల్‌లో రిపీట్ అవ్వకూడదు. ఒక్కసారే ఉండాలన్నమాట. సో, ఒకటి కస్టమర్ ఐడీ లిస్ట్ ఉంటుందన్నమాట. వన్ టైమే ఉంటుంది. ఈ ఐడీకి అంటే ఈ కస్టమర్ 10545 అతని నేము, అతని అడ్రెస్ ఆ డీటెయిల్స్ ఉంటుంది. మళ్ళీ 1045 మళ్ళీ రిపీట్ అవ్వదు. ఇందులో డైమెన్షన్ టేబుల్‌లో. సో, ఇప్పుడు ఏమవుద్దో జస్ట్ డైరెక్ట్‌గా 4 టేబుల్స్ ఉంది కదా! నేను రిలేషన్‌షిప్ క్రియేట్ చేయడానికి డేటా టైప్‌లో వెళ్ళి రిలేషన్‌షిప్ ఇక్కడే ఉండాలని అవసరం లేదు. కొత్త షీట్‌లో కూడా చేసుకోవచ్చు. ఎంప్టీ షీట్‌లో కూడా వెళ్ళొచ్చు. ఏం ప్రాబ్లమ్ డేటా టాబ్‌లో ఇందులో వెళ్ళి రిలేషన్‌షిప్స్ క్లిక్ చేస్తున్నాను. న్యూ అని క్లిక్ చేసి నాకు ఫస్ట్ కావాల్సిన డేటా వచ్చేసరికి సేల్స్ డేటా. సేల్స్ డేటా
లో కస్టమర్ ఐడి. దీనికి నాకు కావాల్సింది కస్టమర్ రిలేటెడ్ టేబుల్. టేబుల్ కస్టమర్ ఆటోమేటిక్‌గా కస్టమర్ ఐడిని తీసుకుంది. కాదనుకుంటే వేరే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, దీనికి రిలేషన్‌షిప్ ఇదే అనమాట. రెండిటికి కస్టమర్ ఐడి ఉందనమాట. ఇప్పుడు నేను ఓకే ఇచ్చేస్తున్నాను. రిలేషన్ క్రియేట్ అయింది. కానీ ఇందులో కస్టమర్ ఐడి యూనిక్‌గా ఉంటుంది. ఇందులో మల్టిపుల్ టైమ్స్ ఉండొచ్చు. అదేవిధంగా మళ్ళీ సేల్స్ డేటా సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈసారి కస్టమర్ ఐడి కాదు, నాకు ప్రొడక్ట్ ఐటెమ్ ఐడి కావాలి. సో, ప్రొడక్ట్ ఐటెమ్ ఐడి కావాలంటే దానికి రిలేటెడ్ మాస్టర్ వచ్చేసరికి ప్రొడక్ట్ టేబుల్‌లో ఉంటుంది. ప్రొడక్ట్ టేబుల్, ప్రొడక్ట్ ఐడి. రెండిట్లోనూ ప్రొడక్ట్ ఐటెమ్ ఐడి ఉంది. దాన్ని బేస్ చేసి నాకు మిగిలిన ఇన్ఫర్మేషన్ దొరుకుతుందనమాట. ఐడిని మనం మ్యాచ్ చేసామనుకోండి, సో వీలుకప్‌లో ఏం చేస్తాం, ఒక టేబుల్ ఉన్న కాలమ్ ఇంకో టేబుల్ కూడా ఉండాలనమాట. సో, అదే విధంగానే మనం ఇక్కడ చేస్తున్నామనమాట. ఇక్కడ ఐడి ఉంటే ఇంకో దానిలో ఐడి ఉండాల. ఐడి దొరికేసిందనుకోండి, ఆటోమేటిక్‌గా దాని రిలేటెడ్ మిగిలిన కాలమ్స్ మనం తీసుకోవచ్చు. ఇప్పుడు ఐడి ఉందనుకోండి, నాకు నేమ్ కావాలి. ఎగ్జాక్ట్‌గా దాని నేమ్ ఏంటి? దాని ప్రైస్ ఏంటి? అట్లా ఏమైనా కావాలన్నా కూడా దొరికేస్తుందనమాట. సో, ఇప్పుడు సేల్స్ డేటాలో ఉన్న ప్రొడక్ట్ ఐడి, ప్రొడక్ట్‌లో ఉన్న ప్రొడక్ట్ ఐడి 2 సెలెక్ట్ చేసుకొని ఓకే ఇస్తున్నాను. ఇది నార్మల్‌గా ఇది ఎప్పుడు ఓకే అవుతుందంటే, ఈ రిలేటెడ్ అని ఒక టేబుల్ ఉంది కదా! ఇందులో యూనిక్‌గా ఉండాల ఈ ప్రొడక్ట్ ఐటెమ్ ఐడి. రిపీటెడ్ ఉండకూడదు. ఉందంటే తీసుకోదు. ఓకే ఇస్తున్నాను. ఇప్పుడు తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను క్రియేట్ చేసేద్దాం. 2 క్రియేట్ చేసామా, ఇంకోటి మళ్ళీ న్యూ, మళ్ళీ సేల్స్ డేటా. జస్ట్ అర్థం చేసుకోండి. నేను చెప్తాను. మళ్ళీ క్లారిటీ చెప్తాను. నెక్స్ట్ వచ్చేసరికి పర్సన్ ఐడి. పర్సన్ ఐడికి వచ్చేసరికి ఇందులో ఉంటుంది, ఎంప్లాయీలో ఉంటుంది. సో, సేల్స్ ఎంప్లాయీ. ఇందులో వెళ్తే పర్సన్ ఐడి ఇక్కడ ఉంది. పర్సన్ ఐడి. కానీ ఇది సేల్స్ డేటాలో ఉన్న పర్సన్ ఐడి. ఇది సేల్స్ ఎంప్లాయీలో ఆ టేబుల్‌లో ఉండే పర్సన్ ఐడి. ఓకే ఇచ్చేస్తున్నాను. సో, వీటికి ఏం రిలేషన్ అని చెప్పేసి ఇట్లా 3 విధంగా క్రియేట్ చేసేసి క్లోజ్ ఇస్తున్నాను. ఇప్పుడు మీరు ఇందులో కూడా వెళ్ళొచ్చు. మేనేజ్ డేటా మోడల్, లేదంటే పవర్ పివట్‌లో వెళ్ళి మేనేజ్ డేటా మోడల్‌ని క్లిక్ చేస్తారు. ఈ డేటా మోడల్‌లో టేబుల్స్ అనేది యాడ్ అయింది. అదే దీని మధ్యలో ఉన్న రిలేషన్‌షిప్ తెలుసుకోవాలనుకుంటే డయాగ్రామ్ వ్యూలో చూసుకోవచ్చు. డయాగ్రామ్ వ్యూ క్లిక్ చేశారనుకోండి, ఇప్పుడు ఆటోమేటిక్‌గా రిలేషన్ క్రియేట్ అయింది. దీని రిలేషన్ చూసారనుకోండి, మీరు చూడొచ్చు ఆల్రెడీ హైలైట్ అయింది ఒక స్క్వేర్ బాక్స్ ఇక్కడ. ఇక్కడ దీనికి మాత్రమే హైలైట్ అయింది. అంటే కస్టమర్ ఐడి టు కస్టమర్ ఐడి రిలేషన్. ఇందులో వచ్చేసరికి చూడండి, పర్సన్ ఐడికి, సేల్స్ పర్సన్ ఐడికి రిలేషన్ క్రియేట్ చేసినాం. ఇక్కడ వచ్చేసరికి ప్రొడక్ట్ ఐడికి క్రియేట్ చేసాం. దీనివల్ల ఏం లాభం అని మీరు అనుకోవచ్చు. సో, మీకు ఏం లేదు. మీకు ఇందులో ఆల్రెడీ కొంచెం ఒక ఐడియా, ఒక మీకు ఆల్రెడీ ఇందులో ఒక నేమ్ ఉంది. ఇప్పుడు పవర్ పివట్ అని చెప్తున్నారు కదా! సో, ఇందులోనే ఒకటి మీకు పివట్ అనేది ఆల్రెడీ యూజ్ చేస్తా ఉన్నారు. కానీ పివట్ యూజ్ చేసేటప్పుడు సింగిల్ టేబుల్ మాత్రమే యూజ్ చేస్తున్నారు. కానీ పవర్ పివట్‌లో అలా కాదు. మల్టిపుల్ టేబుల్స్ కూడా యూజ్ చేసుకోవచ్చనమాట. సో, అందుకోసం ఇది పవర్ పివట్ దీనికి పవర్ పివట్ అని పెట్టినారు. సో, డిఫరెన్స్ అంతే. సో, ఇప్పుడు ఎలా చూడండి, ఇప్పుడు ఎలా వర్క్ అవుతుంది చూడండి. నేను ఇప్పుడు దేనికి వీలుకప్ ఏమి వేయలేదు. జస్ట్ ఈ విధంగా రిలేషన్‌షిప్ క్రియేట్ చేసేసి క్లోజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక కొత్త షీట్, ఇప్పుడు అన్నీ క్లోజ్ చేసేసాను పక్కనవన్నీ. పక్కన ఏదైనా ఒక షీట్, ఇప్పుడు ఎంప్టీ షీట్ యాక్చువల్లీ ఇది. ఇందులో ఉన్నప్పుడు ఇన్సర్ట్‌లో వెళ్తున్నాను. పివట్ టేబుల్ వెళ్తున్నాను. నార్మల్‌గా పివట్ టేబుల్‌లో వెళ్ళేసరికి ఏమవుతుంది, పివట్ టేబుల్ రావాలంటే ఒక డేటా లోపల క్లిక్ చేసి, అంటే ఇప్పుడు ఇలా సేల్స్ డేటా వెళ్ళి క్లిక్ చేసి పివట్ టేబుల్ అని ఇస్తాం. అప్పుడు మనకు ఇన్సర్ట్ పివట్ టేబుల్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. ఒక డేటా ఉన్నప్పుడు. సో, ఇక్కడ ఇది క్వెరీ యాక్చువల్లీ ఇది వచ్చేసరికి పవర్ క్వెరీ. ఓకే, పర్లేదు. కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఈ డేటా అని అనుకుందాం. నేను ఇది కాపీ చేసి పేస్ట్ వాల్యూస్ అని చేస్తాను. పేస్ట్ వాల్యూస్. ఇలా ఉందనుకోండి డేటా. పివట్‌లో వెళ్ళారనుకోండి. సో, నార్మల్‌గా ఇందులో అయితే టేబుల్ రేంజ్ అని వస్తుంది. ఇందులో వెళ్తే ఈ విధంగా వస్తుంది మీకు పివట్ ఇన్సర్ట్ చేయడానికి. నార్మల్‌గా ఒక డేటా మీద. కానీ నేను ఎంప్టీ షీట్‌లో కూడా వెళ్ళేసి పివట్ టేబుల్ నచ్చేటప్పుడు మీకు ఇది సెలెక్ట్ చేయకుండా డైరెక్ట్‌గా డేటా మోడల్ అని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకు డేటా మోడల్‌లో టేబుల్స్ ఆల్రెడీ ఉంది కాబట్టి. ఇప్పుడు చూడండి, నేను పివట్ టేబుల్‌లో వెళ్ళి ఫ్రమ్ డేటా మోడల్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడే అనుకోండి, ఇక్కడే సెల్ పెట్టి ఓకే ఇస్తున్నాను అనుకోండి.
ఇప్పుడు మీరు చూడండి నార్మల్‌గా ఏముంటుంది, ఒక టేబుల్‌లో దాని రిలేటెడ్ కాలమ్స్ ఉంటుంది. సో, క్లియర్ కనపడడానికి ఇది సెలెక్ట్ చేస్తాను. చూడండి ఇప్పుడు 4 టేబుల్స్ ఉన్నాయి ఇక్కడ. 4-5 టేబుల్స్ ఉన్నాయి. ఒకటి ఎక్స్‌ట్రా క్రియేట్ అయింది. ఆ టేబుల్ రిలేటెడ్ కాలమ్స్ చూడండి. సో, టేబుల్స్ ఇంతకుముందు ఒకటే టేబుల్ చూపిస్తుంది. అంటే ఓన్లీ కాలమ్స్ చూపిస్తుంది. కానీ ఇక్కడ మనం చూడండి మీకు టేబుల్సే చూపిస్తుంది డైరెక్ట్‌గా. సో, ఆ విధంగా మీకు టేబుల్స్ అనేది మల్టిపుల్ టేబుల్స్‌తో మీరు వర్క్ చేయొచ్చనమాట. సో, జస్ట్ ప్రస్తుతానికి మాత్రం నేను చూపించడం కోసం అని చెప్పి చూపిస్తాను. మనకు ఫస్ట్ కావాల్సింది ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ ఐడీ కావాలి. కస్టమర్ ఐడీ ఉంది కదా! అందులో నుంచి నేను కస్టమర్ నేమ్ తీసుకుంటాను. తీసుకొచ్చి రోస్‌లో ఏస్తున్నాను. ఈ టేబుల్‌లో నుంచి నేను జస్ట్ కస్టమర్ నేమ్ తీసుకున్నాను. కానీ సేల్స్ డేటాలో వెళ్లి ఏం చేస్తాను, ఇదొద్దు. ఇది జస్ట్ షీట్ ఉంది యాక్చువల్లీ. సో, ఇందులో వెళ్తున్నారు. ఇందులో వెళ్లి నేను క్వాంటిటీ తీసుకొచ్చి వాల్యూస్‌లో ఇస్తున్నాను. చూడండి. ఆహ్, ఇట్లా వేరే టేబుల్‌లో ఉన్న వాల్యూస్ తీసుకొచ్చి కూడా మనం ఏసుకోవచ్చనమాట. సో, అంటే రిలేషన్‌షిప్ క్రియేట్ చేస్తే. సో, ఒక టేబుల్‌లో ఉండే కాలమ్స్ ఇందులో అంటే ఈ మెయిన్ సేల్స్ టేబుల్‌లో జస్ట్ క్వాంటిటీ తీసుకున్నాను. కానీ నాకు ఇక్కడ కస్టమర్ ఐడీ ఉంది కానీ నేమ్ లేదని చెప్పేసి ఏం చేసినాను, సో, దాని రిలేటెడ్ టేబుల్‌కి వెళ్లి కస్టమర్ ఐడీ నేమ్ అని సెలెక్ట్ చేసుకున్నాను. అదే ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడక్ట్ టేబుల్‌కి వెళ్తున్నాననుకోండి. ప్రొడక్ట్ నేమ్ తీసుకొచ్చి కాలమ్‌లో ఏసారనుకోండి. అది కూడా చూపిచ్చేస్తుంది. ఇట్లా నేను మల్టిపుల్ టేబుల్స్‌తోని వర్క్ చేయొచ్చనమాట. ఆ విధంగా వర్క్ అవుతుంది పవర్ పివట్ అనేది. జస్ట్ ఇప్పుడు మీకు చూపించాను. మనం రేపు ఇంకా క్లియర్‌గా చూద్దాము. ఒక స్పెసిఫిక్ ఎగ్జాంపుల్ తీసుకొని వర్క్ చేద్దాము. ఇప్పుడు ఇంకా ఐడియా వస్తుంది. సో, సింపుల్‌గా అంటే పివట్‌లో 1 టేబుల్‌తో వర్క్ చేస్తారు. పవర్ పివట్‌లో వచ్చేసరికి మల్టిపుల్ టేబుల్స్‌తో వర్క్ చేయొచ్చు. కానీ దానికి ముందు మనం ఒక రిలేషన్‌షిప్ క్రియేట్ చేయాలి. వీటికి వాటికి ఏమి రిలేటెడ్ ఏముందని చెప్పి ఇవ్వాల్సుంటుంది. అది మాత్రం కానీ సో, ఇది మనం ఇంకా క్లియర్‌గా చూద్దాము. ఇలా ఉండేటప్పుడు ఏమవుతుంది వీలుకప్స్ అనేది మనకు చాలా తక్కువ అవసరం పడుతుంది. అసలు వీలుకప్ అనేది అవసరం పడదు. సో, కొంచెం ఐడియా వచ్చిందనుకుంటున్నాను కదా! పవర్ పివట్ ఎట్లా ఏమనేది. సో, ఇది ఇంకా డిస్కస్ చేద్దాము. ఇంకా క్లియర్‌గా డిస్కస్ చేద్దాము రేపు. సో, ప్రస్తుతం ఆల్రెడీ 10:15 అవుతుంది. సో, రేపు మళ్ళీ ఇదే టైం కలుద్దాం. సో, ఇంకా రేపు మనం పవర్ పివట్ మీదనే కొంచెం డీటెయిల్‌గా చూద్దాం. సో, ప్రస్తుతం ఏం లేదనుకుంటే కాల్ డిస్కనెక్ట్ చేద్దాం. రేపు కలుద్దాం. థాంక్ యూ. టేక్ కేర్. గుడ్ నైట్. ఓకే సార్. బాయ్ సార్. గుడ్ నైట్. ఓకే. బాయ్ సార్. గుడ్ నైట్. గుడ్ నైట్.